Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం తెలుగు వర్ణమాల written and edited by D.H. Ramu, cell number 9390495239. ముందుగా మనసులోని మాట. ఇంగ్లీష్ నేర్పించాలి అనే కుతూహలంతో గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడి ఇంగ్లీష్కు సంబంధించిన విషయాలెన్నో సేకరించి అతి సులభతరంగా పుస్తకాలను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. కానీ అసలు తెలుగు భాషే రాకుండా తమ పేర్లు తామే రాసుకోలేనటువంటి ఒక పరిస్థితులలో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది ఉన్నారని గ్రహించి విద్యార్థులకు తెలుగు భాషనే నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని విద్యార్థులకు అందజేయడం జరుగుతోంది. ఒత్తులు, పదాలు, కొన్ని వందల పేర్లు ఇవన్నీ కూడా నేర్చుకొని కాస్తో కూస్తో తెలుగుపై పట్టు పెంచుకోగలరని ఆశిస్తూ చేస్తున్నటువంటి ఈ మా చిన్న ప్రయత్నము దయచేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మీరందరూ చక్కగా ఈ ప్రయత్నాన్ని మాతో మీరు కూడా ప్రోత్సహించి జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇట్లు డిహెచ్ రాము, సెల్ నంబర్ 9390495239. తెలుగు వర్ణమాల విద్యార్థులు ఇదే పుస్తకాన్ని మీకు అందజేశాం. మీ దగ్గర ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని మేము మీకు అందజేసిన ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకొని నేను చెప్తున్న విధంగా పద్ధతి ప్రకారంగా నేర్చుకుంటూ ముందుకు సాగండి. తెలుగు వర్ణమాల ముందుగా అక్షరాల నుంచి ప్రారంభం. అ ఆ అనండి. అ ఆ ఈ ఈ అ ఆ ఈ ఈ అ ఆ ఈ ఈ ఉ ఊ ఉ ఊ చిన్న ఆ పెద్ద ఆ అ ఆ ఈ ఈ ఉ ఊ. ఫస్ట్ చిన్నది, తర్వాత పెద్దది, చిన్నది పెద్దది, చిన్నది పెద్దది, ఈ విధంగా అ ఆ ఈ ఈ ఉ ఊ రు రు అనండి. రు 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 రు. ఓకే, మళ్ళీ పలకండి, నాతో పాటు పలకండి అంతే. అ ఆ ఈ ఈ ఉ ఊ రు రు. అలాగే చూడండి. లు 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 ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఓ ఓ ఔ ఓ ఓ ఔ అం అహా. ఆ పక్కన ఒక సున్నా పెడితే అం, ఆ పక్కన రెండు సున్నాలు ఇలా పెడితే ఆహా. ఇలా అర్థం చేసుకోండి. ఓకే. లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. వీటిని మనము అచ్చులు అంటాము. తెలుగు వర్ణమాలలో ఇవి అచ్చులు. ఓకే. అ ఆ ఈ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. చూసారా? మళ్ళీ బాగా నోటి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. స్లేటు తీసుకొని చక్కగా రాయండి, లేదా ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా రాయండి. రాసి ప్రయత్నం చేయాలి. ఓకే. అ ఆ ఈ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. అం అహా అం అహా.
మీరు కూడా నాతో పాటు పలకండి. తెలుగు వర్ణమాల. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. అయిపోయింది. ఓకేనా? ఇది ఒక నోట్బుక్ తీసుకొని ఫస్ట్ ప్రయత్నం ఇది. ఓకే, ఫస్ట్ బాగా రాయండి. అహా వరకు బాగా నేర్చుకోండి. అచ్చులు ఇవి. ఓకేనా? అచ్చులు అంటారు. సరే, ఫస్ట్ రాయడం నేర్చేసుకోండి. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. అయిపోయిందా? రైటా? అలాగే రెండవది హల్లులు. ఇందాక మనం చూసింది అచ్చులు, ఇప్పుడు హల్లులు చూద్దాం. ఏం లేదు, బాగా అర్థం చేసుకుంటే ఈజీ. ఓకే, హల్లులు. క ఖ, చిన్న క, ఖ పెద్ద క. చిన్నది పెద్దది అన్నమాట. క ఖ ఒత్తి పలకాల, పెద్దదంటే గట్టిగా పలకాల అంతే. క ఖ గ ఘ ఞ. బాగా చూడండి, ఈ లైన్ మాత్రమే చూడండి. క ఖ గ ఘ జ్ఞ జ్ఞ. చ ఛ చ ఛ జ ఝ ఇన ఇన. ఈ రెండు లైన్లు చూడండి ఇప్పుడు. క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇన ఇన. ఓకే, మీరు కూడా సొంతంగా ఫస్ట్ ఇవి రెండు నేర్చుకోండి బాగా. క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇన ఇన అనాలి. ఇన. క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇన. ఇది బాగా నోట్బుక్ లో నీట్ గా రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇవి రెండు. ట ఠ ట ఠ, చిన్న ఠ పెద్ద ఠ. ట ఠ డ ఢ అణ అణ. ట ఠ ఢ ఢ అణ న అణ అంటారు. న అనండి. ట ఠ డ ఢ న. ట థ ద ధ న. ట థ ద ధ న. బాగా ప్రాక్టీస్ చేయాలి ఇది. ఓకే, సో చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఈ రెండు ఒక స్టెప్ గా తీసుకోండి. క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇన. మూడో లైన్. ట ఠ డ ఢ న. ట థ ద ధ న. ఇది పెద్ద నా అన్నట్టు, ఇది చిన్న నా అన్నట్టు, అంతే తేడా. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. హల్లులు. క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇన. ట ఠ డ ఢ అణ లేదా నా. థ థ ద ధ న. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇది పేజ్ నెంబర్ 5 అండి. ఓకే, పేజ్ నెంబర్ 5 అంతా నేర్చుకున్న తర్వాత మళ్ళీ పేజ్ నెంబర్ 6 కి రావాలి. ప ఫ, చూడండి పేజ్ నెంబర్ 6. ప ఫ బ భ మ. ప ఫ భ ప మ. ప ఫ బ భ మ. అలాగే ఇవి చూడండి. య ర ల వ షే ష స హ ల క్ష బండిల. ఇలాగే పలకాలి ఇది. ఓకే, మరొకసారి చూడండి. ప ఫ బ భ మ. ప ఫ బ భ మ. య ర ల వ షే ష స హ ల క్ష బండిర. పలికేటప్పుడు జాగ్రత్త. ప ఫ బ భ మ.
యార లావ శేష సాహ లక్ష బండిర. పలికేటప్పుడు యార జోడి, లావ జోడి, శేష జోడి, సాహ జోడి, లక్ష బండిర ఇలా చెప్పాలి. ఓకే, సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, నోటి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. యార లావ శేష సాహ లక్ష బండిర ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు అచ్చులు హల్లులు అంటారు. అచ్చులు అంటే అ ఆ ఇ ఈ ఉ ఇవన్నీ కూడా అన్నమాట. తెలుగు వర్ణమాలలో అచ్చులు అ ఆ ఇ ఈ ఉ రు రు లుల్లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మ హ ఇది ఒక స్టెప్. ఇది రెండవది హల్లులు క ఖ గ గ జ్ఞ చ ఛ ఝ ఝ ఞ ట ట ఢ ఢ ణ త థ ద ద న అలాగే ఫ ఫ బ బ మ యార లావ శేష సాహ లక్ష బండిర ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ నేర్చుకోండి. పేజ్ నెంబర్ 6 వరకు ఈ వీడియో చూసి మొదటి రోజు వీటి వరకు నేర్చుకోవాలా. ఓకే, ఇదంతా ఫస్ట్ డే వర్క్. ఇది తెలుగు నేర్చుకుంటున్నాం, తెలుగు రాయడం నేర్చుకుంటున్నాం అనే వాళ్లకు ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది తెలుగు రాయడం ఎలా, తెలుగు వర్ణమాల తెలుగు రాయడం ఎలా అనేటువంటి వీడియోలు ఇవి. చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో రైజ్ రామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ మా సంస్థ తరపున ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ నీట్ గా తెలుగు రాయడం, తెలుగు పూర్తిగా నేర్చుకొని ఆ తర్వాత ఇంగ్లీష్ లో వెళ్ళదలిచిన వారు హ్యాపీగా ముందుగా తెలుగే నేర్చుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఇంకా ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా సెల్ నంబర్ కు కాల్ చేయండి. సెల్ నంబర్ 9390485239. ఇంతవరకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా విషయాలు అర్థం కాకపోతే మా సెల్ నంబర్ కి ఎప్పుడైనా కాల్ చేయండి. 9390485239. ముందుగా తెలుగు నేర్చుకునే వారికి కోసం మాత్రమే ఈ వీడియోలను నేను మీకు అందజేస్తున్నాను. దయచేసి విద్యార్థులు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. I wish you all the best. Thank you very much. Bye.